హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఒక కప్పు అటుకులుంటే చాలండి. ఈజీగా ఇంట్లోనే ఆమ్లెట్ అయితే తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. రండి వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక కప్పు నిండా అటుకుల్ని తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా రవ్వలాగా ఇలా మిక్సీ పట్టేసుకుందామండి. మెత్తగా ఉండాలి చూడండి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టేసుకున్న అటుకుల్ని ఈ బౌల్లో వేసేసుకుందామండి. ఇలా రవ్వలాగా వస్తుందండి, పిండిలాగా. తర్వాత ఒక కప్పు పాలు తీసుకుందామండి. తీసుకొని చక్కగా కలుపుకుందాము. కాచి చల్లార్చిన పాలండి. ఒక కప్పు అటుకులకి 2 కప్పులు పాలైతే చక్కగా సరిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేస్తారు కదూ. చూడండి, రెండో కప్పు కూడా పాలు వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఉండలు లేకుండా ఇలా కలుపుకుందామండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక గుడ్డు పగలగొట్టి వేసుకుందాము. దాంట్లో రుచికి సరిపడే సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని ఇలా గిలక్కొట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. మనము కలిపి పెట్టుకున్న పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు ఒక అరకప్పు, కొత్తిమీర అండి కొద్దిగా, క్యారెట్ తురుము ఒక అరకప్పు, క్యాప్సికమ్ ఒక అరకప్పు, జీలకర్ర అండి వేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. వేసుకున్నాక మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా పొంగుతుందండి ఆమ్లెటు. మనం ముందుగా గుడ్డుని కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ బాగా పొంగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అటుకులతో చేసిన ఆమ్లెట్. తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఆయిల్లో వేసేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. సన్నని మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. తర్వాత ఇలా తిప్పుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేసింది చూడండి. అలాగే 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు ఇలా కాల్చుకుందామండి. అటుకులతో చేసిన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా హోల్డ్ చేసేసుకుందామండి. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.